అధికారులకు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన మా బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న చోట ఈజీఎస్ వర్క్స్ పెట్టొద్దని చెప్పి ఆపిస్తున్నాడట. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇదేం సంస్కృతి, ఇదేం సంప్రదాయం? సర్పంచ్ అంటే సర్పంచ్, ఏ పార్టీ అయితేంది. ఈజీఎస్ వర్క్ అనేటటువంటిది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, అది మ్యాండేట్. కంపల్సరీ అన్ని గ్రామ పంచాయతీలలో నిధులు పెట్టాలే. నేను జిల్లా కలెక్టర్ని కూడా కోరుతా ఉన్నా, కలెక్టర్ గారు మంచిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగి కాకపోతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే, విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయ్ కాకుండా మీరు ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అయితే ఇది జరుగుతున్న తతంగాన్ని ఆపండి. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న దగ్గర కూడా ఈజీఎస్ వర్క్స్ ఇమీడియట్గా పెట్టాలి. లేకపోయినట్టయితే డెఫినెట్గా చాలా తీవ్రంగా దీని మీద మేము కోర్టుకు కూడా పోతాం, ఎవరిని కూడా అధికారులను వదిలిపెట్టాం. ఇది ఎక్కడ సంస్కృతి, ఇది ఎక్కడ సంప్రదాయం? గతంలో మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతర పార్టీల సర్పంచులు ఉన్నా కూడా మేము వర్కులు పెట్టినాం. మ్యాండేట్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిధులు, అవి రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, ఉపాధి హామీ నిధులు అనేటువంటివి. ఇక మా సర్పంచులకు పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి ఇక మీకు వాళ్ళు పెట్టరు చేయరు, మీరు కాంగ్రెస్లోకి కొనరంటే మొన్న మందమరి సర్పంచ్ కాంగ్రెస్లోకి పోయింది ఆగమాగమై. మీరు ఎవరు ఏ పోలీస్ అధికారి ఫోన్ చేసిండో ఆడియో రికార్డు కూడా ఉంది, నేను సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా.